హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో ఒక ప్రధానమైనటువంటి చర్చ, తెలంగాణ రైతాంగం అంతా ఎదురు చూస్తున్నటువంటి టాపిక్ అండ్ మెయిన్ టాపిక్ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఫార్మర్స్కి ఎక్సలెంట్గా ఫార్మర్స్ యొక్క రుణమాఫీ రాక ఇప్పటికే చాలామంది లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాలేదు, 2 లక్షల పైసలకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాలేదు. అసలు ఎక్కడ డిఫాల్ట్ జరిగింది, అసలు ఏం చేస్తే ఈ రుణమాఫీ ఇంకా మిగతా రైతులకు వస్తాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా షార్ట్ కట్గా ఈ రుణమాఫీ గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా షార్ట్ కట్లో ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. దయచేసి కాన్సెప్ట్ వినండి. ఫస్ట్, ఎవరైనా రుణమాఫీ లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాలేవు, కొందరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల, కొందరికి రేషన్ కార్డ్ బేస్ వల్ల ఒకే కుటుంబంలో ఇద్దరు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకు కూడా రాలేదు. సో అలాంటి వాళ్ళు చాలామంది అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరగడం, బ్యాంకర్ల చుట్టూ తిరగడం, అసలు ఇక మాఫీ రాదు అని చెప్పేసి చాలామంది వెహికల్లతో ఎదురు చూడడం, దీనికి ప్రభుత్వం ఆల్రెడీ తెరదించింది. ఓకే, దీనికి సంబంధించి ఇప్పటికీ ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారో వాళ్ళ దగ్గర హిస్టరీ ఉంది, బట్ ఓల్డ్ హిస్టరీ, పాత 2023 పోయిన సంవత్సరం హిస్టరీ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి హిస్టరీ కరెక్ట్ కాదు. అయినప్పటికీ బ్యాంక్ మేనేజర్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ ఆఫీసర్, చెక్ చేసేటువంటి ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు, వాళ్ళ దగ్గర వెళ్ళి మీ జిరాక్స్ కాపీ, వన్స్ ఆధార్ కార్డు, మీ ల్యాండ్ పాస్బుక్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్ నెంబర్, మొబైల్ నెంబర్ వన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ కన్నా ఇవ్వండి, లేదా బ్యాంక్ ఆఫీసర్ కన్నా సబ్మిట్ చేయని వాళ్ళు. సో ఇప్పటికే ఏరియల్ సర్వే 60 to 70% మొత్తం జరిగింది కాబట్టి మొత్తానికి రుణమాఫీ రాని వాళ్ళకు, కాని వాళ్ళకు ప్రభుత్వం చాలా తీపి కబురు అందించింది. అంటే 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టాలా సార్ అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడే ఇంట్రెస్ట్ కట్టకూడదని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే ఇంట్రెస్ట్ ఎందుకు పెరిగాయి, దానికి గల కారణాలు ఏంటి, ఆ విషయం కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఒక కీలక అధికారిక ప్రకటన కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. 2 lakhs అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా ఇప్పుడే మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన మాత్రం రాబోతుంది. ఇక 2 లక్షల లోపు అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా 2 లక్షలు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే 21,000 పైచీలు కోట్లు కేటాయించిన ప్రభుత్వం మరొక రైతు బంధు తదితర కోట్ల కోసం సుమారుగా 6,500 పైచిలుకు కోట్లను వెచ్చించడానికి సర్వం సిద్ధమైంది. అయితే ఈ 4వ విడతలో రుణమాఫీ కాని వాళ్ళకి, రాని వాళ్ళకి తప్పకుండా రుణమాఫీ వచ్చి తీరుతుంది, చేసి తీరుతామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. సో ఈ రుణమాఫీకి సంబంధించి మీకు చాలా క్లియర్గా అన్ని జిల్లాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా అన్ని బ్యాంక్ యొక్క లిస్టు, రుణమాఫీ వచ్చినటువంటి వారి యొక్క లిస్టు, రాని వాళ్ళ యొక్క లిస్టు, టోల్ ఫ్రీ నెంబర్ కూడా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా రుణమాఫీకి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా, సూచనలు ఉన్నా, సందేహాలు వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.